శిలాశాసనం రుద్రమాదేవి యుద్ధం చేస్తూ ఈ యొక్క చందుపట్ల గ్రామంలో ఇక్కడ తన తుది శ్వాస విడిచిన ప్రాంతం ఇది. ఇది రుద్రమాదేవి నాటిన ఆనాటి శిలాశాసనం. ఇదే గ్రామంలో రాణి రుద్రమాదేవి గారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆమె వీరమరణం పొందిన గ్రామానికి దగ్గరలో ఈ యొక్క స్టేజీ పైన ఇక్కడ రుద్రమ్మదేవి యొక్క గుర్రపై స్వారీ చేస్తూ యుద్ధరంగంలో తన యొక్క ప్రదర్శన చూపిన విధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నల్లగొండ జిల్లా నగరికల్ మండలం చందుపట్ల గ్రామంగా మనం చెప్పవచ్చు. చందుపట్ల గ్రామంలో కాకతీయ రాణి రుద్రమాదేవి మరణ శాసనం ఇది. ఇక్కడ యుద్ధం చేస్తూ వచ్చి ఇదే ప్రదేశంలో ఆమె వీరమరణం పొందడం జరిగింది. ఇది ఆనాటి అక్కడ మరణం పొందిన ప్రాంతంలో చేసిన శిలా శాసనం ఇది. ఇక మనం మీరు చూడొచ్చు, ఈ శాసనం పైన అనేక రకాల రాతలు, శాసన ప్రాధాన్యత. ఇది కాకతీయ చరిత్రలో అత్యంత ప్రముఖమైనదిగా అరుదైన శాసనం. కాకతీయ రుద్రమదేవి మరణకాలాన్ని ప్రస్తావిస్తున్న శాసనం ఇది ఒకటే. శాసనకాలం శకం 1211 మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు, క్రీస్తు శకం 1289 నవంబర్ 27 శాసనంలో కాకతీయ రుద్రమదేవి శివలోకానికి విచ్చేసినట్లుగా మరణించడం అనేది ఆమె శివలోక ప్రాప్తించినట్టు ఆమె సేనాని మల్లికార్జున నాయుని గారి మృత్యు అంటే ప్రాంతీయ సైనికాధికారి పువ్వు ముమ్మడమ్మ గారు చండ్రుపట్ల సోమనాథేశ్వర భూదానం చేసినట్లు చెప్పబడినది. అతను రుద్రమదేవి 1296 వరకు జీవించి ఉండేదని చరిత్రకారులు భావించారు. ఈ శాసనం లభించాక రుద్రమదేవి 1289 వరకే జీవించిందని చెప్పడానికి వీలైనది. అట్లే మహారాణి రుద్రమదేవి సైనికాధికారి మల్లికార్జున నాయుడు ఒకేసారి మరణించడం చెప్పబడింది. కనుక వీరు యుద్ధ సన్నాహాల సందర్భంలోనూ మరణించిన చెప్పవచ్చు. కనుక రుద్రమదేవి యుద్ధభూమిలో వీరస్వర్గం అలంకరించబడిన మన చందుపట్ల శాసనం ద్వారా మనకు తెలుస్తుంది.